Namaste people, welcome back to Explore with Malish. So basically ఎక్కువ టైం తీసుకోను. నాకు తెలుసు చాలామంది ఈ అప్డేట్ గురించి చాలామంది వెయిట్ చేస్తున్నారు అండ్ చాలామందికి చాలా అవసరం. చాలామంది హోప్స్ తోటి ఈ ఖత్తర్కి వీసాకి అయితే అప్లై చేశారన్నట్టు. చాలామంది ఫైనాన్షియల్గా కానీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ చాలా ప్రెషర్లో ఉంటారు. ఐ కెన్ అండర్స్టాండ్, మిమ్మల్ని నేను అర్థం చేసుకోగలను. సో బేసిక్లీ ఏంటంటే 2 అప్డేట్స్ ఉన్నాయి. నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన, యూట్యూబ్ ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరూ ఈ వీసా అప్డేట్ గురించి అడుగుతున్నారు అన్నట్టు. ఇప్పటి వరకు అయితే 2 అప్డేట్స్ అయితే ఉన్నాయన్నట్టు. అండ్ ఆ 2 అప్డేట్స్ రియాలిటీలో ఉన్నాయా లేదంటే ఎస్ ఉన్నాయి. నేను పర్సనల్గా చెక్ చేశారు. నేను పర్సనల్గా కొందరు ఫ్రెండ్స్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నాకు కొందరు ఫ్రెండ్స్ ఉన్నారు వేరే వేరే కంపెనీస్లో, వాళ్ళకి కాల్ చేసి కన్ఫర్మ్ అయితే చేసుకున్నాను అన్నట్టు. సో కంప్లీట్గా ఒక హెచ్ఆర్ ఎవరైతే హైర్ చేసుకుంటారో వాళ్ళ యొక్క పర్స్పెక్టివ్ నుంచి నేను మీకు చెప్తున్నాను. అండ్ వాళ్ళ యొక్క పిఆర్ఓ అంటే గవర్నమెంట్ రిలేషన్ ఆఫీసర్ అన్నట్టు, ఎవరైతే వీసాస్కి అప్లై చేస్తారో అతన్ని కూడా కాంటాక్ట్ అయ్యి మాట్లాడి అతని దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అయితే నేను తీసుకొని ఇప్పుడు మీ ముందుకైతే వచ్చాను. సో బేసిక్లీ 2 అప్డేట్స్, ఒకటి వచ్చేసి గుడ్ అండ్ బ్యాడ్. సో ఫస్ట్ మనం బ్యాడ్ తోటి స్టార్ట్ చేద్దాం. బేసిక్లీ ఏంటంటే ఇంతకుముందు ఏదైనా కంపెనీ కొన్ని పొజిషన్స్ ఓపెన్ చేస్తాయి. ఓకే, నాకు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి, నాకు లేకపోతే ఒక వెయిటర్ కావాలి, నాకు ఒక ప్లంబర్ కావాలి, నాకు ఒక ఇంజనీర్ కావాలని చెప్పేసి లింక్డ్ఇన్లో కానీ ఇండీడ్లో కానీ ఇట్లా వాళ్ళ యొక్క కంపెనీకి సంబంధించిన పొజిషన్లు, జాబ్ వేకెన్సీస్ అనేది పోస్ట్ చేస్తారు అన్నట్టు. సో ఆ జాబ్స్కి ఎవరైతే అప్లై చేసుకుంటారో అందులో బెటర్ క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూ చేసి వాళ్ళ క్వాలిఫికేషన్ చెక్ చేసి ఆ పర్సన్ ఓకే అయితే వెంటనే వీసా ఇచ్చి రప్పించుకునేవారు అన్నట్టు. సో అది ఎవరైనా సరే, నాట్ ఓన్లీ ఇండియన్స్, పాకిస్తానీ, బంగ్లాదేశ్, యూరోపియన్, ఆస్ట్రేలియా, ఎవరైనా సరే వాళ్ళకు నచ్చిన కాంటాక్ట్ దొరికితే వెంటనే వాళ్ళకి వీసా అయితే స్పాన్సర్ చేసేవాళ్ళు అన్నట్టు. సో అప్పుడు మన ఇండియన్స్కి చాలా అంటే చాలా ప్రయారిటీ, చాలా అంటే చాలా వీసాస్ మన ఎందుకంటే బేసిక్లీ ఇండియన్స్ టాలెంటెడ్ అండ్ వీళ్ళకి తెలుసు. ఇండియన్స్కి మనం స్పాన్సర్ చేస్తే మనం ఎంత స్పాన్సర్ చేస్తున్నామో దానికి మించి వీళ్ళు మనకు పని చేసి పెడతారు. అండ్ నమ్మకస్తులు, టాలెంటెడ్ పీపుల్, స్కిల్డ్ పీపుల్ అని చెప్పేసి ఇండియన్స్కి అయితే వీసాస్ నాట్ ఓన్లీ ఇన్ ఖత్తర్, యూఏలో అయినా, సౌదీలో అయినా, ఈ కంప్లీట్ జీసీసీ కంట్రీస్లో ఇండియన్స్కి అయితే ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు అన్నట్టు. బేసిక్లీ స్కిల్ పర్సన్ అని చెప్పేసి మనకైతే వీసా స్పాన్సర్ ఇచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు మొత్తం మారిపోయింది అన్నట్టు. సో బేసిక్లీ ఏంటంటే ఒక్క పాయింట్లో చెప్పాలంటే ఇండియన్స్ చాలామంది అయితే ఖత్తర్లో ఉన్నారు, అదొక పాయింట్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ వచ్చి ఖత్తర్లో వాళ్ళ యొక్క కంపెనీ స్టార్ట్ చేశాక వాళ్ళకు మ్యాన్ పవర్ అనేది అవసరం అన్నట్టు. సో అప్పుడు ఆ కంపెనీ MOI, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్, ఈ గవర్నమెంట్ ఇమిగ్రేషన్ సెంటర్ దగ్గరికి వెళ్ళి నాకు ఇంతమంది కావాలి, ఇంతమందిలో ఇండియన్స్ ఇంతమందిని తీసుకుంటా, పాకిస్తానీ వాళ్ళని ఇంతమంది తీసుకుంటా, ఇండోనేషియా వాళ్ళని ఎంతమంది తీసుకుంటా అని చెప్పేసి వాళ్ళకు ఒక నెంబర్స్ ఇచ్చి వాళ్ళ దగ్గర అప్రూవ్ అనేది తెచ్చుకోవాలన్నట్టు. సో అప్రూవ్ తెచ్చుకున్నాక ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా 50 మందిని నీకు హైర్ చేసుకోవచ్చు అని చెప్పేసి నీకు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. నువ్వు 50 మందిని హైర్ చేసుకున్నాక నీకు ఇంకా చాలామంది కావాలి. ఆ చాలామందిలో నువ్వు మళ్ళీ ఇండియన్స్ని మాత్రం నువ్వు హైర్ చేసుకోలేవు, వీళ్ళది అస్సలు ఉండదు అన్నట్టు. సో అందుకోసం మీరు ఖచ్చితంగా ఈ యొక్క రూల్స్ పాటించాలని చెప్పేసి ఖత్తర్లో ఉన్న అన్ని కంపెనీస్కి అయితే ఖత్తర్ గవర్నమెంట్ అయితే అనౌన్స్ అయితే ఇచ్చింది అన్నట్టు. సో బేసిక్లీ ఆల్రెడీ చాలామంది ఖత్తర్లో ఉన్నారు మన ఇండియన్సే. ఆల్రెడీ వాళ్ళకు కావాల్సిన నెంబర్ల కంటే ఎక్కువగా మన ఇండియన్స్ హైర్ చేసుకుని ఆ కంపెనీలో ఆల్రెడీ ఉన్నారు. అయినా కూడా ఇంకా చాలామంది చాలామంది ఇండియన్స్ అప్లై చేసుకునేసరికి ఈ ఖత్తర్ యొక్క గవర్నమెంట్ రూల్ ద్వారా ఆ అప్లికేషన్స్ అన్ని రిజెక్ట్ చేస్తారన్నట్టు. బేసిక్లీ మీలో చాలామంది ఉండొచ్చు, చాలామందికి ఆఫర్ లెటర్ వచ్చి చాలామందికి QVC కంప్లీట్ చేసినాక కూడా వాళ్ళకు డిలే అనేది జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే ఇదే మెయిన్ రీజన్. మీ కంపెనీలో ఆల్రెడీ 50 మందికి మీరు పర్మిషన్ తీసుకున్నారు, 50 మంది ఆల్రెడీ మీ కంపెనీలో ఉన్నారు, మళ్ళీ 50 మంది కంటే ఎక్కువ మీరు ఇండియన్స్ ఎలా తెచ్చుకుంటారు అని చెప్పేసి వాళ్ళ యొక్క వీసాస్ అనేది రిజెక్షన్. ఇదే రీజన్. బేసిక్లీ చాలామందికి అన్న నా వీసా రిజెక్టెడ్ అన్న నాది 2 సార్లు రిజెక్ట్ అయింది, 3 సార్లు రిజెక్ట్ అయింది. బేసిక్లీ మీలో ఏం ప్రాబ్లం లేదు, మీ హెల్త్ ఇష్యూస్ ఏం ప్రాబ్లం లేదు. బేసిక్లీ ఏంటంటే మీ యొక్క కంపెనీ ఆల్రెడీ 50 మందికి పర్మిషన్ తెచ్చుకొని ఆల్రెడీ 50 మందిని ఆల్రెడీ కంపెనీలో పెట్టేసుకుంది. కానీ అందువల్ల మీకు వీసా అనేది
గవర్నమెంట్ తరపు నుంచి అప్రూవ్ అనేది రావట్లేదు. ఇదే మెయిన్ రీజన్. సో ఐ హోప్ మీరు కన్ఫ్యూజ్ అవ్వలేదని అనుకుంటున్నాను. ఇన్ కేస్ కన్ఫ్యూజ్ అయితే మళ్ళీ నాకు కామెంట్లో మెన్షన్ చేయండి, ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తాను. అండ్ గుడ్ న్యూస్ వచ్చేసి ఇప్పుడు చాలామంది కంపెనీస్ వాళ్ళ యొక్క పర్మిషన్ తగ్గట్టు నేషనాలిటీ వైజ్ అయితే ఇప్పుడు హైర్ అయితే చేసుకుంటున్నారు అన్నట్టు. నా తెలిసి చాలామంది ఆల్రెడీ QVC కంప్లీట్ అయిపోయింది. అండ్ నేను అడిగాను, మీ కంపెనీ ఫస్ట్ మీరు అడగండి, మీ కంపెనీలో ఇండియన్స్కి వీసా ఇస్తారా లేదా, మీ కంపెనీలో ఇండియన్స్కి ఆ నెంబర్ అనేది ఇంకా వేకెన్సీలో ఉందా లేదా, ఫస్ట్ అది అడగండి అని చెప్పేసి నాకు ఎవరైతే కాంటాక్ట్ అయ్యారో నేను అడిగాను. వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ నేను రెస్పాన్స్ తీసుకున్నాను. వాళ్ళు ఏమన్నారంటే, అవును బ్రదర్, నాకు వాళ్ళు కన్ఫర్మ్ చేశారు, వాళ్ళ దగ్గర ఇండియన్స్కి ఒక 10 స్లాట్స్ ఉందంట, ఆ 10 స్లాట్స్ ఇండియన్స్ అయితే వాళ్ళు హైర్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అన్నట్టు. ఈ ఇన్ఫర్మేషన్ నాకు తెలిసిన HR పీపుల్ అని కూడా అడిగిన, వాళ్ళు కూడా బేసిక్లీ అదే అన్నారు అన్నట్టు. కంప్లీట్గా మీ దగ్గర ఎన్ని వీసాస్ ఉన్నాయో ఇండియన్స్కి అవి మాత్రమే మీరు ఉపయోగించుకోవచ్చు. ఒకసారి ఇండియన్స్కి సరిపడా వేకెన్సీస్ కంప్లీట్ అయిపోయాయి అంటే మీ కంపెనీకి మీరు వీలైతే కొనుక్కోండి. ఎక్కువ స్లాట్స్ కావాలని చెప్పేసి, నాకు ఇండియా దగ్గర నుంచి ఎక్కువ టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు, నాకు ఇండియన్ పీపుల్ అని నచ్చారని చెప్పేసి మీకు అనిపిస్తే గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళండి, ఇండియన్ స్లాట్స్ ఎక్కువ అనుకోండి. ఒక 50 ఉన్నాయి అనుకో, ఇంకొక 50 తీసుకోండి, లేకపోతే ఇంక 20 తీసుకోండి. తీసుకొని పర్మిషన్ తీసుకున్నాక దాని ప్రకారం మీరు వీసాస్ ఇవ్వండి, దాని ద్వారా మీరు ఆఫర్ లెటర్ ఇవ్వండి. అట్లుంటే ఏం ప్రాబ్లం లేదు. బేసిక్లీ ఎవరైతే ఖత్తర్కి అప్లై చేస్తున్నారో మీ యొక్క కంపెనీకి ఫస్ట్ మీరు అడగండి, మీ దగ్గర ఇండియన్ వీసాస్ ఉన్నాయా లేదా. ఇండియన్ వీసాస్ ఉంటే నో ప్రాబ్లం, మీకు ఈజీగా మీ QVC అనేది అప్రూవ్ అయిపోతుంది, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. వాళ్ళ దగ్గర ఇండియన్ వీసాస్ లేకపోతే మీరు మీ యొక్క టైం వేస్ట్, మీ యొక్క మనీ వేస్ట్, మీ యొక్క హోప్స్ వేస్ట్. సో ఇలాంటి టైం వేస్ట్ ప్రాసెస్ మాత్రం అస్సలు చేయకండి. ఎవరైతే ఖత్తర్కి జాబ్స్ కోసం అప్లై చేస్తున్నారో ఫస్ట్ క్వశ్చన్ అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, మీ కంపెనీ దగ్గర ఇండియన్ వీసాస్ ఉన్నాయా, మీరు ఇండియన్స్కి వీసా స్పాన్సర్ చేయగలరా లేదా, ఇది అడగండి. ఇది అడిగితే మాత్రం మీకు ఈ టైం వేస్ట్ అనేది అస్సలు ఉండదు. ఐ హోప్ మీకు నేను చెప్పేది అర్థమైంది అనుకుంటాను. ఇన్ కేస్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్లో మెన్షన్ చేయండి. ఎప్పటి నుంచి నేను రెగ్యులర్లీ వీడియో చేయడానికి ట్రై చేస్తా, ప్రతి ఒక్క అప్డేట్ మీకు ఇస్తూనే ఉంటా. అండ్ ఇంకా చాలా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి, చాలా వచ్చాయి కూడా. నేను వీడియో చేయలేకపోవడం వల్ల మీకు అప్డేట్ ఇవ్వలేకపోయాను, బట్ ఇప్పటి నుంచి అయితే వీడియోస్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే ఖచ్చితంగా మీకు ఇన్ఫార్మ్ అయితే చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్.